హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము టెంపుల్కి పోతా ఉన్నాం, నేను మా ఫ్రెండ్స్ రిలేషన్ అందరూ. దుర్గా పరమేశ్వరి టెంపుల్, కాడూరు, చిక్కమంగళూరు డిస్టిక్, సరస్వతిపుర. అంటే 2 బస్సులు క్యాచ్ చేయాలి. గుడికాడే దగ్గర మనకు చేపిస్తారు. అని తర్వాత వచ్చేసి మనం ఆటో ఉంటుంది. ఆటో వచ్చేసి షేర్ ఆటో, ఒక మనిషికి వచ్చి 30 రూపీస్ అనేసి. మోస్ట్లీ మార్నింగే మేము పోయినాము. 7:30కి ఒక బస్సు ఉంది, అది మెజెస్టిక్లోనే. 7:30కి ఉంది బస్సు. 8 అవర్స్ అయింది మాకు జర్నీ చేసేలాకి. అంటే ఒకే బస్సు, అంటే శివమొగ్గ బస్సు అని ఉంటుంది, పైన రాసి ఉంటుంది. మా కండక్టర్ని అడగాలేసి, ఇది వచ్చి కడూరుకి పోతుంది అంటే, అవును పోతుంది అంటే మనం లోపలికి పోవాలి. అప్పుడు వచ్చేసి అంటే లేడీస్కి ఫ్రీనే బస్సు. ఇంకా అక్కడి నుంచి వచ్చి కడూరు బస్ స్టాప్ ఉంటుంది. చిక్కమంగళూరు బస్సు అని ఉంటుంది. చిక్కమంగళూరు బస్సు అంటే మనం డైరెక్ట్గా ఎక్కకూడదు, కండక్టర్ని అడగాలి. ఇట్లా ఇది సరస్వతిపుర పోతుంది అంటే, అవునమ్మా అంటే వాళ్ళు సరస్వతిపుర ఒక్కొక్కళ్ళు అయితే ఇడిపిరాడు సరస్వతిపురలో, అంటే డైరెక్ట్గా అంటే పోతుంది. అందుకనేసి మనము టికెట్ అడిగితే వాళ్ళు వచ్చేసి స్టాప్ ఇస్తారు. అలాగ పోయినాం మేము. బాగుంది, జనాలు కూడా లేరు. ముందు చాలా మంది జనాలు ఉంటారు. ఇప్పుడు అందరికి తెలిసిపోయింది కదా ఇది కడూరు ఎక్కడ, దుర్గా పరమేశ్వరి గుడి ఎక్కడ అని అందరికి తెలిసిపోయింది. కనుక అందరూ వస్తూ ఉంటే ఇవంతా చాలా స్లో, అంటే కమ్మి అవుతూ ఉంది. దర్శనం కూడా బాగా అయింది ఫ్రెండ్స్. నాకు అంతేం రష్ ఏం లేదు, ప్రశాంతంగా చూసి దండం పెట్టుకొని వచ్చినాము మేము. చూడండి వీళ్ళు ఏం మాట్లాడుతుండ్రో, కిడ్నీలో రాయిలు పోయింది పెద్దకి అనేక ఎవరు అనిండ్రో, ఇక్కడికి వచ్చి దండం పెట్టుకోండి ఏమి అవదు అనేసి అని. తర్వాత హాస్పిటల్కి పోయిండ్రు, ఎక్స్రే అంతా తీసినాక రాయిలు చిన్నగా ఉంటాయి, ఏం పర్వాలేదు వాక్ చెయ్యి అని చెప్పిండ్రంట. వాళ్ళు వచ్చి ఇదంతా మీరు చెప్తా ఉంటారు. చూడండి ఎంత మిరాకల్ జరుగుతూ ఉందో. మనం దగ్గరే పెట్టుకొని గుడి ఎన్నెన్నో ఎంతెంతో ప్రాబ్లం పడుతుందో ఏమీ అవ్వదు, ఎంత తెలియదు. నేను చాలా వీడియోలో కూడా మీకు చెప్పినాను, ఇట్లా దుర్గా పరమేశ్వరి ఒక గుడి ఉంది, అది పోండి అనేసి. మీరు చూడండి ఒకసారి వచ్చి, నేను చెప్పేదానికన్నా ఒకసారి వస్తే మీకు తెలుస్తుంది. కొన్ని మందికి తెలీదు, కర్ణాటకలోనే ఉంది ఈ గుడి, ఎంత ఈజీగా పోయేసి రావచ్చు. అది గుడి దగ్గరేనే స్టాప్ అవుతుంది. ఇంకా ఆటో ఉంది, ఆటోలో పోవచ్చు. నేను అసలు సమ్మలు కావాలనే గుడికాడే ఉంటాయి. గుడికాడే అంగడి పెట్టుకోవాలి, పూలు టక్కాయి మళ్ళీ నిమ్మకాయలు ఇవన్నీ ఉంటాయి. మేమైతే మేము ఇంటికాడ నుంచి తీసుకొని పోయాం. మేమంటే మా సాయంత్రంలో వచ్చి కొబ్బరి మళ్ళీ బెల్లం అవన్నీ కాదు, ఆడ అవన్నీ కొరకలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ಜೋಡು ಸೀರೆ ತಂದು ಜೋಡು ಉಡಿತು ನಮ್ಗೆ ಸಮಾಧಾನ ಆಗೈತಿ, ಇದಾಗೈತಿ. ಅದ ನಮ್ಮ ಮಗಗ ಸಸಿಗೆ ಮಗು ಆಗಲಿ ಬೇಡ್ಬೇಕತ್ತೆ. ಆಗುತ್ತೆ. ಇವಾಗ ಇಷ್ಟು ಮಾಡಿದ್ದಲ್ಲ ತಾಯಿ, ಇದು ಮಾಡಲ್ವಾ ತಾಯಿಗೆ ಹೆಣ್ಮಕ್ಳು ಅಂದ್ರೆ ಇಷ್ಟ. ನಮ್ಮ ಮನೆ ತಂಗ್ಯಾರಿ ಅವರು ನೀವು ಬರೀ ಆತ್ರಿ, ಅವ್ರು ಬರಲಿಲ್ಲ. ಈ ಸರಿ ಮೊನ್ನೆ ಮಂಗಳವಾರ ಬರಾಕತ್ತಿದ್ರು, ಅವರು ಅವತ್ತು ಬರೋದು ಆಗಲಿಲ್ಲ ಅಂದ್ರೆ ಮತ್ತೆ ಇವತ್ತು ಇಟ್ಕೊಂಡು ಆಕಿನ ಕರ್ಕೊಂಡ್ ಬಂದ್ವಿ. ಒಳ್ಳೇದಾಗುತ್ತಮ್ಮ, ಅಷ್ಟೇ.
ಆಮೇಲೆ ನಾವು ಬರ್ತಾ ನಾವು ಎಲ್ಲರೂ ಉಡಿ ತುಂಬೋದು ಇದನ್ನ ನೋಡ್ಕೊಂಡು ನಾವು ಉಡಿ ತುಂಬಾಕ ಚಾಲು ಮಾಡಿದ್ವಿ 5ನೇ